ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో మనము ప్రభు మనతో ఏం మాట్లాడినాడో, ఏ విధంగా స్తుతించాలి, ఆరాధించాలని ప్రభు మన గురించి ఆశిస్తున్నాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సత్యస్వరూపి, నిత్య నివాసి, కృప మా ఎడల అత్యధికంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ సంవత్సరాన్ని చూడాలని ఎంతో ఆశించి కూడా మరి ఈ దినాన్ని చూడలేక అనేకులు మీ సన్నిధికి చేరి ఉంటున్నారు. కానీ కేవలం ప్రభు మీరు మా కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాయన, ఎవరి పని అయితే ముగిసిపోయిందో వారిని మీరు మీ ఎదురు పిలుస్తుంటున్నారు. అయినను ప్రభు మేము బాధ్యత కలిగి నాయన మీ పని ఇంకా ఉంది అని తెలుసుకుంటూ మీ సన్నిధిలో బలపడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభు మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉండడానికి తండ్రి మీరు ఇస్తున్న కృపను బట్టి, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. అయోగ్యంగా పాత్రని ఇక్కడ నిలబడడానికి మాత్రం యోగ్యత లేని వాడిని ఆయన ప్రభు మాకు యోగ్యత లేని మమ్మల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటూ అన్ని విధాల యోగ్యత కలుగజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి వినేవారికి మేలుకరంగాను తండ్రి మాట్లాడుతున్న నాకు కూడా మేలుకరంగా ఉంటుంది సహాయం చేయండి. నన్ను మరుగుపరుచుకొని ఒక బోధగా, ఒక సాధనంగా మాత్రమే మీరు వాడుకొని వర్తన చేయమని ఈ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపలో మనం అంతా క్షేమంగా ఉన్నాం. కృపను జ్ఞాపకం చేసుకోవడం రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ప్రభు యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవడం మన ధన్యత. అనుదినము ఆయన కృపను, నేను ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ మాట, గ్రేస్, మర్సీ, దేవుని కృప అనేది నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అయి ఉంటుంది. అందరికీ దేవుడు ధన్యత దయచేస్తారు, కానీ దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే దేవుడు మనల్ని ప్రత్యేకించి ఉంటున్నాడు. మనము దేవుని యొక్క రక్తము చేత, యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత విలువ పెట్టి కొనబడ్డవారం కనుక మనము ఏ విధంగా జీవించాలో ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరు ఈ లోకంలో చీకటి వారితో మీరు పాలువారై ఉండొద్దని తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరు రక్తం పెట్టి, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక ఈ లోకంలో దీనికి భయపడవద్దని సెలవిస్తుంటున్నాడు. మనకు ఎన్నో రకాలైన భయాలు కలుగుతుంటాయి, ఎన్నో రకాలైన మరి ఇబ్బందులు కలుగుతుంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ప్రతి సమస్యలో కూడా ప్రభు వైపు చూడడానికి దేవుడి నా కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ ప్రకారమే మనం మొన్నే క్రిస్మస్ చేసుకుని ఉంటున్నాం కదా. క్రిస్మస్ రోజున చాలా రకరకాలైన మరి పద్ధతులతో చాలామంది క్రిస్మస్ పండుగను ఆచరించిన వారు ఉంటారు. అయితే మనము ప్రభువారిని మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకంలో పుట్టడం, ఏ విధంగా పుట్టి ఉంటున్నాడో మనకు తెలుసు. మరి ఆయన ఆ పుట్టినప్పుడు ఆయనకు సత్రంలో స్థలము లేనందున ఆయన ఎక్కడ పెట్టారంట, పశువుల తొట్టిలో పరుండబెట్టారు అని వాక్య భాగం సెలవిస్తుంది. సత్రంలో స్థలము లేనందున. అయితే ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు ఆయనకు స్థలము దొరకలేదు. ఈ లోకంలో ఆయన జీవిస్తుంటున్నప్పుడు కూడా ఆయనకు స్థలము దొరకలేదు. ఆయన మరణించే సమయంలో కూడా నిజంగా మనం చాలాసార్లు మనం గమనించినట్లయితే మనిషికి కావాల్సిన కూడు, గుడ్డ, నీడ, ఈ మూడు కూడా మన ప్రభువుకి కరువైపోయి ఉంటున్నాయి. ఆయనకి లేక కాదు, కానీ వాటన్నిటిని కూడా మన కొరకు ఆయన వదిలిపెట్టుకొని ఉంటున్నాడు. ఆయన మన కోసం అంతా కూడా త్యాగం చేసి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 5వ వచనాన్ని కూడా మనం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే 7వ వచనం చదువుతాం డైరెక్ట్గా. మనం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. అక్కడ చూసినట్లయితే ఆయన మనుషుల పోలికగా పుట్టి, మరి ఆయన యొక్క నేచురాలిటీ ఏంటంటే ఆయన రాజాదిరాజు, ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అయిన అధిపతి.
అయితే ఆయన 6వ వచనం చూసినట్లయితే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఏమంటాడు చూడండి, విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. మరి మనం చాలాసార్లు గమనించినట్లయితే తగ్గించుకోవడము, విధేయత చూపించడం అంటే మనకి ఈ లోకంలో చాలా కొద్ది మంది కనిపిస్తూ ఉంటారు. విధేయత చూపించినట్లు నటించేవారు చాలామంది కనిపిస్తూ ఉంటారు. 10 మందిలో 100 మందిలో ఉంటున్నప్పుడు చాలా వినమ్రంగా వినయంగా వాళ్ళు తగ్గించుకున్నట్లుగా కనిపిస్తారు, కానీ నిజానికి తగ్గించుకోరు. తగ్గింపు ఎందులో వస్తుందంటే హృదయం ద్వారా వస్తుంది తగ్గింపు. మరి ఆ తగ్గించుకున్న ఒక మనిషిని మనం గమనించినప్పుడు, యేసు ప్రభు వారిని పోలి నడుచుకున్న వారిని మనం గమనించినప్పుడు, వాళ్ళు ఉన్న స్థాయిని వదిలిపెట్టి వారికంటే తక్కువ స్థాయిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డ ఒక ఇద్దరు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి పాత నిబంధనలోని వ్యక్తి, రెండవ వ్యక్తి క్రొత్త నిబంధనలోని వ్యక్తి. పాత నిబంధనలోని వ్యక్తి ఎవరంటే, దేవుడు తానే సెలవిస్తుంటున్నాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు. ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ సాల్ వాజ్ పుట్ యాజ్ కింగ్. ఒక రాజుగా ఎవరినైతే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా ఎవరినైతే నియమించాడో అతని ప్లేస్లో అతన్ని తీసివేసి రాజుగా నియమించబడిన దావీదు. ఎందుకు నియమించబడ్డాడు? మనం ఒక ప్లేస్లో నియమించబడాలి, ఒక ప్లేస్లో మనం ఉండాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. మనం ఆషామాషిగా మనమంతా ఇక్కడికి వచ్చామంటే ఆషామాషిగా అనుకోకుండా ఏదో యాక్సిడెంటల్గా మనం రాలేదు. ఇక్కడికి ఏదో ఆదివారం కాబట్టి వచ్చేయాలని మనం రాలేదు. దేవుని చిత్తానుసారంగా మనం ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. దేవుడు తన యొక్క చిత్తాన్ని ఎప్పుడు కూడా మన జీవితాల్లో నెరవేర్చాలని ఆశిస్తుంటాడు. అందుకే మనం పరలోక ప్రార్థనలు ఏం చేస్తుంటాం? మనం పరలోక ప్రార్థన అందులో చేస్తుంటాం కదా. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. అంటే మన ఉద్దేశం ఏంటి? భూలోకంలో కూడా ఆయన చిత్తం నెరవేరాలి. పరలోకం అయితే ఆయన ఎప్పుడు కూడా సింహాసనాసనుడై తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. దేవదూతలందరూ కూడా ఆయనకు లోబడుతుంటారు. లోబడని ఒకే ఒక్క దేవదూతను వెంటనే ఆయన అక్కడి నుంచి తోసివేసి ఉంటున్నాడు. నేను కూడా చాలాసార్లు లోబడడం లేదు. నేను కూడా చాలాసార్లు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడడం లేదు. ప్రభువా, ఇది ఎందుకు సంభవించింది నా జీవితంలో? చాలాసార్లు మన జీవితాల్లో ఏదైనా సంభవించినట్లయితే, మనకి ఇష్టం లేదే జరిగినట్లయితే, ప్రభువా వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, వై మీ ఓన్లీ, నాకే ఎందుకు జరిగింది అని చాలాసార్లు తర్జన పడుతుంటాం. కానీ మనం అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు, ప్రభువా నీకు వందనాలు, నాకు ఈ స్థితి ఇచ్చావు అని చెప్పి మనం అనుకోము. ఎస్, నాకు జ్ఞానం ఉంది కాబట్టి, నాకు తెలివి ఉంది కాబట్టి, నేను అందరికంటే ఒక స్థాయి ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కాబట్టి, నా శక్తియుక్తుల వల్ల లేదా నా తెలివితేటల వల్ల అందరికంటే ఒక మెట్టు ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని చాలామంది పొరపడుతుంటారు. దేవుడు మనల్ని ఒక స్థాయిలో ఉంచాలని ఆశించినప్పుడు, దేవుడు ఇష్టపడ్డప్పుడు, అది ఈ లోకంలో ఎంత అసాధ్యమైనప్పుడు కూడా ఆ ఉన్నతమైన స్థాయిని దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. మరి దావీదును చూసినట్లయితే, దావీదు బాల్యం నుంచి కూడా తండ్రికి విధేయత చూపించిన వాడు. ఆ ప్రకారమే అన్నలు చేసే తప్పిదాలని వ్యతిరేకించేవాడు, వారు చేసే పనులు ఇష్టపడేవాడు కాడు. అదేవిధంగా చూసినట్లయితే, ఎక్కడికైనా వెళ్ళమంటే, తండ్రి వెళ్ళమంటే వెళ్తాను అని చెప్పి వెంటనే వెళ్ళేవాడు. సైన్యంలో ఉంటున్న తన అన్నల్ని వెళ్ళి వారిని పరామర్శించి మంద యొక్క క్షేమాన్ని కూడా కనుక్కొని రమ్మని పంపించినప్పుడు సరే వెళ్తానని చెప్పేసి వెళ్ళాడు. అయితే ఈ అన్నలు సైన్యంలో ఉంటున్నారు కాబట్టి వారికి మామూలుగా కూడా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉంటే వారికి కొంచెం డాబు, కొంచెం గర్వం, కొంచెం అంటే అందరికీ అనను, చాలామందికి ఉంటుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఒక ఫోర్సెస్లో మరి సర్వీసెస్లో ఉంటున్నప్పుడు, ఆర్మీలో కానీ దానిలో ఉంటున్నప్పుడు, లేదా ఎయిర్ ఫోర్స్లో ఉంటున్నప్పుడు, నేవీలో ఉంటున్నప్పుడు ఒక రకమైన, అంటే వారు వేసుకుంటున్న ఆ యూనిఫామ్ ఏదైతే ఉందో అది వారికి ఒక గర్వాన్ని, ఒక దర్పాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది.
వీరి అన్నలు కూడా, దావీదు యొక్క అన్నలు కూడా వారు సైన్యంలో ఉన్నారు కనుక వారికి అదొక గర్వం. ఇంటిలో వారిని అందరినీ కూడా ఆదరగొట్టి బెదరగొట్టే ఆ గర్వం. తమ్ముడు వచ్చినప్పటికీ ఎందుకు వచ్చావు, వెళ్ళు వెంటనే అని చెప్పేసి. మరి తండ్రి ఏమన్నాడు, వెళ్ళి నీ అన్నల క్షేమాన్ని అక్కడ తెలుసుకో, నీ మందను అక్కడ ఒక చోట పెట్టి అక్కడ వెళ్ళిరా అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి తన మందను ఒక చోట పెట్టి అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. మందల్ని ఎవరికొరికి అప్పగించేసి వచ్చావా, నీ గర్వపడిందని మాకు తెలుసు అని వాళ్ళు గద్దించి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే మందరు క్షేమంగా వచ్చి అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. తన తండ్రి ఏది చెప్పాడో ఆ ప్రకారంగా జీవిస్తుంటున్నాడు. తన మందను ఏ విధంగా కాస్తున్నాడో మనకు తెలుసు. అతని దావీదు యొక్క హృదయాన్ని తెలిసిన దేవుడు, నీ హృదయాన్ని నా హృదయాన్ని కూడా ఎరిగిన దేవుడు. మనము చేస్తున్న పనులు కాదు దేవుడు చూసేది, మొట్టమొదటిగా మన హృదయాన్ని గమనిస్తుంటున్నాడు దేవుడు. మన హృదయంలో ఏముంది. ఒక్కొక్కసారి మన హృదయానికి మనం ఇది చేద్దాము అనుకుని కూడా మనకు వ్యతిరేకమైన పని జరగవచ్చు, కానీ దాన్ని దేవుడు ఆలోచించాడు. పొరపాటు జరిగిందని దేవుడు ఆలోచించాడు. కానీ నీ హృదయంలో ఏముంది, వాట్ యు ఆర్ ఇంటెండెడ్ టు డూ, నీవు ఏమనుకుంటున్నావు, ఏం చేయాలనుకున్నావు. అయితే అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను చేయాలనుకున్న మేలు కాకుండా నేను చేయకూడదన్న కీడు మాత్రమే నా వల్ల జరుగుతుంది అని. కానీ దాన్ని దేవుడు చూడడం లేదు. మేలు చేయాలి అనే నీ హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా దావీదును చూసినట్లయితే, దావీదును ఎందుకు అంతగా దేవుడు ఇష్టపడ్డాడంటే, మొట్టమొదటిగా దావీదు తన మందను ఏ విధంగా కాచాడో చూస్తుంటున్నాడు. దావీదు తన మందను కాచినప్పుడు ఏమేమి వచ్చి ఎదురుగా, ఒక సింహము, ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటిని ఏం చేసి ఉంటున్నాడు. ఇతని బలం చాలా తక్కువే అయినప్పటికీ కూడా తన మందను కాయాలి అనే ఆలోచన ఉందే, అది ఒక నాయకుడికి ఉండవలసిన ఆలోచన. తన సైన్యాన్ని కాపాడాలి, తన ప్రజల్ని కాపాడాలి అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన చొప్పున ఆ సింహాన్ని కానీ, ఆ తోడని, ఆ యొక్క ఎలుగుబంటిని కానీ చీల్చివేసి ఉంటున్నాడు. బాలుడు అటువంటి వాడు దాన్ని చీల్చేసాడంటే, మొట్టమొదటిగా he had the intention that he wanted to protect his crowd, తన యొక్క హర్డ్ని, తన యొక్క క్యాటిల్ని జాగ్రత్తగా కాచాలి అనుకున్నాడు. దాన్ని కాపాడడానికి తను ఎంత ప్రయత్నం చేసి ఉంటున్నాడో అదంతా కూడా ప్రభువుకు తెలుసు. అంత బలం గలవాడు కూడా మరి అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చిరాకు పడ్డప్పుడు కూడా, నువ్వు ఎందుకు వచ్చావు, నీ గర్వహృదయం మాకు తెలుసు, నువ్వు ఇక్కడ యుద్ధం చూడడానికి నువ్వు వచ్చావు కదా అని వారు తిట్టినప్పుడు సైతం దాన్ని భరించి తగ్గించుకున్నాడు. పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని అక్కడ దేవుడు చూసి ఉంటున్నాడు. తన హృదయాన్ని దేవుడు చూసి ఉంటున్నాడు కనుక, సౌలును చూసినట్లయితే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా జీవించాడు. మరి ఏదైతే నువ్వు చేయకూడదు, దాన్ని మిగల్చకుండా నాశనము చెయ్యి అన్నాడో, నాశనం చేయకుండా కొన్ని దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. మన జీవితాల్లో కూడా ప్రభువు కొన్నింటిని తీసివేయమని చెప్తూ ఉంటాడు. ఇది నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు. మనం కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తాం, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అని చెప్పేసి అందరం కూడా అనుకుంటుంటారు. వాట్స్ న్యూ? ఏది నీ జీవితంలో ఏదైనా కొత్తగా అనిపించిందా? నా జీవితంలో పాత సంవత్సరంలో ఉన్న దేవుడికి ఇష్టం లేదు ఏదైనా తీసివేద్దాము అని మనకు అనిపించిందా? ఒకవేళ ఇంకా తీయలేకపోయి ఉన్నట్లయితే క్రొత్త సంవత్సరం మన జీవితంలోకి వచ్చినప్పటికి కూడా, లేదా మనం క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినప్పటికి కూడా, చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఒక పాటను పాడుతుండేవారు అనమాట. క్రొత్త ఏడు మొదలు పెట్టిన మనం పాడుతుంటాం కదా, ఆయన ఇలా అనేవాడు, క్రొత్త ఏడుపు మొదలు పెట్టింది. అంటే అప్పటి వరకు ఒక రకమైన ఏడుపు అయితే, ఆ తర్వాత వచ్చేది ఇంకో రకమైన, కొత్త సంవత్సరంలో కొత్త రకమైన ఏడుపు. ఇంకో పాట పాడాడు, క్రొత్త ఏడు మొదలు పెట్టిన కాదు, క్రొత్త ఏడు మొరలు పెట్టిన అంట. మొరలు పెట్టడం అంటే ఏంటి? ఏడుస్తుందంట, కొత్త ఏడు కూడా ఏడుస్తుందంట. వీడు ఇంకా ఈ సంవత్సరంలో కూడా ఉన్నాడే, ఈ సంవత్సరం కూడా వచ్చేసాడు అని చెప్పేసి మనల్ని గురించి, అంటే మనం ఇంకా పాత వస్త్రాలు లేదా పాత జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని ఇంకా కలిగి ఉన్నట్లయితే కొత్త సంవత్సరం కూడా ఏడుస్తుందంట మనల్ని చూసి. కొత్త ఏడు మొరలు పెట్టాను అని. కాబట్టి కొత్త ఏడుపు మనం మొదలు పెట్టవద్దు, లేదా కొత్త ఏడు మనల్ని గురించి మొదలు పెట్టవద్దు. కానీ ప్రభా వీడు ఇంకా ఎందుకు ఉంచామని అనకూడదు. కానీ క్రొత్త ఏడు మరి ప్రభుని సేవ ఏ విధంగా చేయాలో ఆ విధంగా మనం నిశ్చయించుకున్న ప్రకారంగా. మరి కొత్త సంవత్సరంలో కొంతమంది ఏం చేస్తుంటారు, రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా. రిజల్యూషన్స్, దే విల్ నాట్ కమ్ టు ఏ కన్క్లూజన్ నైదర్ టు ఏ సొల్యూషన్. ఏమవుతుందంటే, మనం ఒక రిజల్యూషన్ తీసుకుంటాం, ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, ఈ విధంగా జీవించాలని తీర్మానం చేస్తుంటాం, ప్రభా నేను ఈ విధంగా జీవించాలని ప్రార్థన చేస్తుంటాం. కానీ దాన్ని నెరవేర్చలేక మధ్యలో ఏం చేస్తుంటాం, రిజల్యూషన్స్ అంట
వాట్ ఆర్ రిజర్వేషన్స్ అని ఒక వ్యక్తి అంటే ఇంకొక ఆయన అంటున్నాడు అనమాట. రిజర్వేషన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ సమ్ డెసిషన్స్ టు లీవ్ అవే ఆఫ్టర్ 1 week ఆఫ్ ది ఇయర్. ఫస్ట్ వీక్ తర్వాత వాటిని వదిలిపెట్టేయడానికి ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నా అవే తీర్మానాలని. చాలా మందిలో ఆ విధంగానే కనిపిస్తుంటుంది. చాలా మంది జీవితాల్లో, నా జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నా కదా, ఈ తీర్మానం ప్రభుతో చేసుకున్నా కదా, దేవుడితో ఈ ఉడంబడిక చేసుకున్నా కదా, దేవుడితో వాగ్దానం నిబంధన చేసుకున్నా కదా, ఎందుకు మరి ఇంకా ఆ పని చేస్తుంటున్నాను, ఎందుకు ఇంకా దేవుడికి దగ్గరగా ఈ సంవత్సరం ఇంకా దేవుడికి సమయం ఇవ్వాలని కూడా ఇవ్వలేకపోతుంటాను. కాబట్టి దేవుని హృదయానుసారంగా మనం జీవించాలంటే దేవునితో మనం ఉడంబడిక చేసుకున్న దాన్ని మనం నెరవేర్చాలి. అయితే దేవుడు చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చేసినప్పుడు దేవుడు చాలా ఇష్టపడుతుంటాడు. కనీసం చేయాలని మనసు కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు ఇష్టపడుతుంటాడు. అయితే సౌల్స్ ఇంటెన్షన్స్ వర్ డిఫరెంట్. కొన్ని దాచిపెట్టుకుందాం అనుకున్నాడు. దాచిపెట్టుకుందాం అనుకున్నది ఆయన ఇంటెన్షన్. మొట్టమొదటి కూడా అమాలేకీయుల్ని నాశనం హతం చేశాను, అందులో మంచిగా ఉంటున్న వాటిని, బాగా బలంగా ఉంటున్న వాటిని, చూడడానికి చక్కగా కనబడితే చాలా వాటిని దాచిపెట్టేసుకున్నాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరుస్తున్న వాటిని, లేదా బలమైన వాటిని, లేదా చూపులకు అందమైన వాటిని, అదే కదా మనకు మోసం తీసుకొచ్చింది. మొట్టమొదటి పాపాన్ని తీసుకొచ్చింది అదే కదా, చూపులకు అందమైనది, రమ్యమైనది కదా, అదే పాపం తీసుకొచ్చింది. దాన్ని చూసి ఆశించి బలంగా ఉన్న ఎడ్లు వాటి అన్నింటిని కూడా తీసుకెళ్లి నేలమాలికలో ఇక్కడ దాచిపెట్టి ఉంటున్నాడు. దేవునికి అది ఇష్టం లేదు. ఇంకా పాత జీవితంలో ఇంకా నాకు మేలు కలిగి చేసేది అని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే అది దేవుడు ఏమంటున్నాడంటే అది నీకు చివరికి అది కీడు కలుగు చేస్తుంది. మరి ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకది మరణమునకు త్రోవ తీయును. ఆయన మరణానికే త్రోవ తీసింది. సౌలుని మరి ఎంతో ఇష్టపడి ఎక్కడో గాడిదని వెతకపోయినప్పుడు దేవుడు అతన్ని పట్టుకొని ఉంటున్నాడు, అతన్ని రాజుగా చేసి ఉంటున్నాడు. రాజుగా ఉండకుండా నేను తొలగించి ఉంటున్నా ఆ సౌలు కోసం నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు సమయంలో, వెళ్ళు నీ కొమ్మును తైలంతో నింపు, వెళ్ళి దావీదును, నా హృదయానుసారుడైన దావీదు ఉన్నాడు, తన్ని నీవు వెళ్ళి అతన్ని అభిషేకించు, రాజుగా పట్టాభిషేకం చేయి. సమూయేలు కూడా పప్పులో కాలేస్తాడు. వెళ్ళి ఎత్తుగా బలంగా ఉంటున్న వారిని, అందంగా కనిపించే వారిని, సైన్యం నుంచి వచ్చిన వారిని, వాళ్ళని ఒక్కొక్కరిని యెష్షయి కుమారులు చూసి మోసపోయాడు. దేవుడు అంటున్నాడు, పై ఎత్తుని రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టవద్దు. మనుషులు లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టడం లేదు, తృణీకరిస్తుంటున్నాడు. నేను ఇతన్ని తృణీకరించుంటున్నా, ఇతనొద్దు. ఆఖరికి ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులు యెష్షయి అని అడిగినప్పుడు ఒకడున్నాడు, ఈజ్ గుడ్ ఫర్ నథింగ్, ఎక్కడో ఉంటున్నాడు, పశువులు కాసుకుంటున్నాడు, అతనే కావాలి నాకు. నువ్వు ఎక్కడో ఉంటున్నావా? నువ్వు ఎవరి దృష్టికి పడకుండా ఎక్కడో దాక్కుని జీవిస్తుంటున్నావా? గాడ్ హెస్ చోసెన్ యు. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని మర్చిపోదు. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు నిన్ను గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నీవు నేను కూడా మర్చిపోదు. ఈ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించి ఉంటున్నాడు. దావీదు అనగానే అబ్రాహాం ఎంతటి వాడో, నెక్స్ట్ దావీదును కూడా అంతగా జ్ఞాపకం చేసుకుంటారు అక్కడ ఇశ్రాయేలీయులు. కానీ డేవిడ్ అంటే తెలియని వారి లోకంలో ఎవరు ఉంటారు. దావీదుని గురించి రకరకాలైన మరి చూసినట్లయితే చిన్నపిల్లలు కూడా చిన్న కామిక్స్ స్టోరీస్ కూడా చాలా మంది చెప్తుంటారు. డేవిడ్ అండ్ గొలియాత్ ఆ స్టోరీని కూడా చెప్తుంటారు. దావీదు అంతగా ప్రచురితం అయిపోయి ఉంటున్నాడు. ఎందువల్ల అంటే దేవుని యొక్క చిత్తానుసారమైన, దేవుని హృదయానుసారుడైన మనుషుడు దావీదు. అయితే తను తాను తగ్గించుకొని ఉంటున్నాడు. మరి యేసు ప్రభువారు ఎటువంటి మనసు కలిగి ఉంటున్నారో తను తాను తగ్గించుకొని ఆకారం ముందు మనుషుడిగా కనబడి ఆయన ఏం చేశాడంట, మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపించిన వాడే ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరణం పొంది ఉంటున్నాడు. మామూలు మరణం కాదు, యేసు ప్రభువారు పొందిన మరణము శిలువ మరణం. శిలువ మరణం అంటే నో వన్ వాంట్స్ టు డై ఇన్ దట్ మేనర్. ఆ విధంగా చనిపోవాలని ఎవరు కూడా అనుకోరు. చంపితే చంపేసే, ఒక్కసారి ఒక బాణం వేసి చంపేయి, తల నరికి చంపేయి, లేకపోతే ఏదో రకంగా చంపేయి. కానీ కొంచెంగా ప్రాణం పోవడం, అందరి చేత అపహసింపబడుతూ ప్రాణం పోవడం, రక్తం కారుతూ ఉండగా ప్రాణం పోవడం, ఇదంతా కూడా చూసినప్పుడు అటువంటి స్థితిని యేసు ప్రభువారు అనుకున్నారు. ఐ వాంట్ టు డై లైక్ దట్. ఐ చూస్ టు డై ఇన్ దట్ మేనర్. ఎందుకోసం అంటే నీ కొరకు, నా కొరకు ఆయన మొత్తాన్ని వదిలేసుకుని ఉంటున్నాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి స్థలం దొరకలేదు. ఆయన ఈ లోకంలో తిరుగుతుంటున్న సమయంలో, వాక్యం చెబుతుంటున్న సమయంలో కూడా
ప్రభువా ఎక్కడ కాపురం ఉన్నావు అంటే వచ్చి చూడమని చెప్పాడు. ఆ తర్వాత ఒక్కసారి అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలబాల్చుకున్నట్టుకైనా స్థలం లేదు, ఆయన పడుకోవడానికి స్థలం లేదు. ఒకసారి పడుకోవడానికి ప్రయత్నం చేసి కూడా వెళ్ళి ఆ యొక్క పడవలో అమరమున ఆయన నిద్రిస్తుంటుండగా, ప్రభువా ప్రభువా నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లే కొద్ది సమయం కూడా విశ్రాంతి లేదు. ఆయన పగలంతా కూడా దేవుని బిడ్డల యొక్క సేవ చేసి ఉంటున్నాడు, శిష్యుల దగ్గర సేవ చేసి ఉంటున్నాడు. రాత్రి ప్రభు తన తండ్రి యొక్క సేవను చేసి ఉంటున్నాడు. ఆయన పగలు నిద్ర లేదు, విశ్రాంతి లేదు, రాత్రి కూడా విశ్రాంతి లేకుండా ఆయన కొండకు ఎక్కి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఆయనకు దాహం కూడా తీర్చబడలేదు. నాకు దాహం ఇమ్మని ఆ సమరయ స్త్రీని అడిగినప్పుడు, అయ్యా నీ దగ్గర తోడుకోవడానికి ఏం లేదు కదా, నేను సమరయ స్త్రీని, నువ్వైతే యూదుడు, నీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి నీళ్లు, నేనైతే తోడిపోయలేను నేను, ఎందుకంటే మీకు మాకు సాంగత్యం కుదరదు అని ఎన్నో మాటలు చెప్పింది. అప్పుడు యేసు ప్రభువారు దాహం తీర్చుకున్నట్టుగా కూడా ఎక్కడ కనబడటం లేదు. అదేవిధంగా ఆయన సిలువనెక్కిన సమయంలో కూడా ఆయన దాహం తీరలేదు. దాహం అనగానే ఒక చిరకను ఆ స్పంజిని తీసుకుని, ఆ చిరకాలం వచ్చిన ఆ స్పంజిని తీసుకుని ఆయనకు అందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. He emptied everything. He emptied himself. He gave away everything. He gave up his life. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేసి ఉంటున్నాడు. ప్రాణంతో పాటు మొత్తం కూడా తన పుట్టిన అన్ని కూడా ఇచ్చేసి ఉంటున్నాడు. ఏది కూడా తనది కాదనుకున్నాడు. అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. తన సైన్యం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుకాడని దావీదుని ఏర్పరచుకున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే తన దమస్కు వెళ్ళే మార్గంలో పట్టుబడ్డ సౌలుని దేవుడు ఏర్పరచుకుని ఉంటున్నాడు. సౌలుగా ఉంటున్న సమయంలో దేవుడికి వ్యతిరేకంగా, దేవుని సమాజానికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని సువార్తకు వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేస్తుంటున్న ఆ సౌలును పట్టుకొని దమస్కు వెళ్ళే మార్గంలో పట్టుకున్న తర్వాత దేనికైతే పట్టుబడ్డాడో, దేని చేత నేను పట్టబడితేనో, లేదా ఇతడు నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలని చూపిస్తాను అని అపోస్తలుల కార్యం గ్రంథం 9వ అధ్యాయంలో కూడా చెప్తుంటున్నాడు. ఇతడు నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో వాటిని బట్టి నేను ఇతన్ని ఎన్నుకున్నాను. అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఒక్కొక్కసారి దేవుడు నాకు మేలు చేయడానికి ఎన్నుకున్నాడు. దేవుడు ప్రేమించే వారి కొరకు అన్ని సంపూర్ణ జరుగుతాయి కదా, అన్ని మేలే జరుగుతాయి కదా, అటువంటి తప్పుడు అభిప్రాయాలు ఉండవద్దు. మేలు జరుగుతుంది, కానీ మేలు వెంట కీడు వచ్చినప్పుడు కీడు వెంట మేలు తప్పకుండా వస్తుందనే విషయాన్ని నేను కూడా గమనించాలి. మన కీడు వచ్చిందంటే ఏమనుకోవాలి? ఫాలోస్ మనకు మేలు, దీని తర్వాత మనకు మేలు జరగబోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కీడు వచ్చిందనగా అయ్యో నాకేందుకు వచ్చింది. యోబు ఆ శ్రమను సహించాడు. He endured till the end. Whoever endures till the end, only he will be saved. ఎవరైతే అంతం వరకు సహిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. కాబట్టి అంతం వరకు మనం సహించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు. కేవలం నీకు మేలు చేస్తా, లేకపోతే నీకు చక్కని వాహనం ఇస్తా, లేకపోతే చక్కని సంతానం ఇస్తా, చక్కని ఇల్లు కట్టిస్తా, చక్కని జీవితాన్ని ఇస్తా, మంచి ఉద్యోగం ఇస్తా, దీనికోసంగా దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచింది. నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచి ఉంటున్నాడు. ఈ నిత్య జీవంతో పాటు నీకు ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో కొదవ లేకుండా జీవించడానికి, ఒకవేళ కొదవ ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా నువ్వు సంతృప్తి కలిగి ఉండడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుని ఉంటున్నాడు. అంతేగాని అన్నీ చేస్తాను, అందరికంటే ధనవంతుని చేస్తాను, అందరికంటే బలవంతుని చేస్తాను, ఎందుకు కాదు. దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచింది. ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. మన మార్గంలో కంటే ఆయన మార్గంలో ఎంతో ఉన్నతంగా ఉంటున్నాయి. మనము హ్రస్వ దృష్టి గలవారు, దగ్గర దృష్టి మాత్రమే. మన దగ్గరగా ఉంటున్న భవిష్యత్తుని మనం చూస్తుంటాం. ఆయన దూరంగా ఉంటున్న భవిష్యత్తుని నీకోసం నా కోసం కూడా చూస్తూ ఉంటున్నాడు. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. చివరికి మనము ఆయనను కలుసుకోవాలి. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని మనం కలుసుకోవాలి. అయితే అపోస్తలుడైన పౌలు అప్పటి వరకు జ్ఞాని, శాస్త్రి, ఈ లోకపు తర్కవాది అంటాడు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోకపు జ్ఞానం, ఈ లోకంలో ఉంటున్న జ్ఞానులందరినీ కూడా ఆయన వెరివారిగా చేస్తున్నాడు కదా. ఎందుకంటే తద్వారా వెరివారిని జ్ఞానవంతులుగా చేయడానికి. నేను కూడా వెరివారంగా ఉన్నావు. ఒకప్పుడు యు హావ్ బీన్ అప్లిఫ్టెడ్. నేను కూడా ఉద్ధరించబడ్డాం, పైకి తీసుకుని రాబడ్డాం. జ్ఞానం లేని వారుగా జీవించినప్పుడు జ్ఞానం కలుగు చేస్తూ ఉంటున్నాడు దేవుడు. ఈ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానము. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేసే జ్ఞానం. అటువంటి జ్ఞానం నీకు నాకు కూడా ఇచ్చాడు. ఆ జ్ఞానమే లేకపోయినట్లయితే నేను ఈ ప్రదేశంలో ఉండను.
యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించేవానికి రక్షణ కలుగుతుంటుంది. ఆ విధంగా నోటితో ఒప్పుకోవడానికి, హృదయంలో విశ్వసించడానికి, ఆ రక్షణ పొందడానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. నీవు నేను కూడా వచ్చాం. ధన్యులం. యు ఆర్ బ్లెస్డ్. కాబట్టి ఆ విధంగా దేవుడు వ్యతిరేకులైన వారిని సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న సౌలుని ఏర్పరచుకుని అపోస్తలుడిగా ఏర్పరచుకున్నాడు. మరి మిగిలిన శిష్యులందరూ కూడా చూసినట్లయితే ఆయనను కనులారా చూచి చేతులారా ముట్టుకొని వాళ్ళంతా కూడా ఆయనతో పాటు అనుభవించి ఉంటున్నారు. కానీ యేసు ప్రభువుని ముఖాముఖిగా చూడకపోయినప్పటికీ కూడా దర్శనంలో చూసి దానికి లోబడ్డ అపోస్తలుడైన పౌలుని దేవుడు అపోస్తలుడుగా ఆ సౌలుని పౌలుగా మార్చి ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నీవు నేను కూడా లోబడ్డట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుంటాడు. ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని నీవు ప్రార్థన చేసినట్లయితే, ఎందులో డబ్బు విషయంలో కాదు, ధనం విషయంలో కాదు, బలం విషయంలో కాదు, జ్ఞానం విషయంలో కాదు. ఈ లోకము జ్ఞానము నేర్చుకునేది, బలము నేర్చుకునేది, ధర్మం నేర్చుకునేది, వాటన్నిటికంటే ఉన్నతమైనది దేవుడు నీకు నాకు కూడా ఇవ్వబోతూ ఉంటున్నాడు. మరి యేసు ప్రభు వారు తాను రిక్తునిగా చేసుకున్న సమయంలో తనకు ఉన్నదంతా కూడా వదిలిపెట్టేసి ఉంటున్నాడు. అదేవిధంగా దావీదు తనకున్న బలానంతా కూడా ఉపయోగించాడు. తన సేనని తనకుంటున్న ప్రజల్ని రక్షించడం కోసం ఆఖరి వరకు కూడా తన ప్రజల కోసం జీవించాడు. ప్రభువుని కనపరచడానికి తనకుంటున్న ఉన్నతమైన స్థితి నుంచి కూడా కిందకి దిగజారిపోయి ఉంటున్నాడు. ఏ విధంగా? ఒక సామాన్యుడిలాగా మామూలు వస్త్రాలు వేసుకుని డాన్స్ చేస్తూ ప్రభువుని కనపరుస్తూ ఉంటున్నాడు. దేవుడిచ్చిన విజయాన్ని బట్టి, దేవుడు ఏర్పరచుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతగా ఆయన మరి ఆ నాట్యం చేస్తుండగా ఆయన భార్యను చాలాసార్లు వ్యతిరేకిస్తుంటారండి. మరి యోగుని వ్యతిరేకించిందా తన భార్య? అదేవిధంగా మరి సౌలుని చూసి మీకాలు ఏం చేసింది? తన అల్లికి కిటికీలోంచి చూసి హీనపరిచింది. తన హృదయంలో ఆయనను హీనపరిచింది. ఒక నీచుడు నాట్యం చేసినట్టుగా నీవు నాట్యం చేయవచ్చా? నువ్వు రాజువు కదా, అవతలోడు నిన్ను నన్ను వచ్చి నువ్వు గొప్పవాడు కదా, నువ్వేంటి చర్చికి వెళ్తున్నావు, ఏంటి బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు? ఎస్, నీవు నేను కూడా అందరికీ కనబడేలాగా దేవుని సన్నిధికి వెళ్తున్న సమయం అందరికీ తెలియాలి. అవును, ఇది ప్రభువు సమయం, ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ప్రభువుకి ఇవ్వాలి అని నీవు నేను కూడా చెప్పాలి. నువ్వు ఇంత గొప్ప ఆఫీసర్ కదా, కలెక్టర్ కదా, అయినప్పుడు కలెక్టర్ అయితే ఏంటి? సో వాట్? నువ్వు కలెక్టర్ అయితే ఏంటి, యుఎస్ ప్రెసిడెంట్ అయితే ఏంటి, యుఎన్ఓ అధ్యక్షుడు అయితే ఏంటి, ఎవరైతేనేంటి, ప్రభు దృష్టిలో నీవు నేను కూడా ఒక గడ్డిపోవచ్చు. మరి ఎందుకు పనికిరాని వాడు? అయినప్పటికీ కూడా నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి ప్రభువును కనపరచు. దావీదు ఆ విధంగా జీవిస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనకుంటున్న జ్ఞానాన్ని, తనకుంటున్న ప్రతిదాన్ని కూడా వదిలిపెట్టి ఉంటున్నాడు. యేసు ప్రభు అనుభవించిన పాటలలో కొన్ని కొదువైన వాటిని, మరి కొలస్సీలకు రాసిన పత్రికలు అంటాడు, కొదువైన వాటిని నా శరీరంలో నేను అనుభవిస్తూ ఉంటున్నాను. మరి యేసు ప్రభు ఎన్ని పాటలు పడ్డాడో అన్నీ కూడా నేను పడ్డానని తెలియజేస్తూ ఒక లిస్ట్ కూడా చెప్తూ ఉంటాడు. అనేక సార్లు జాగరణంతో, ఆకలి దప్పులతో, ఓడ బద్దలైపెట్టిన సమయంలో కూడా నేను ఆ ప్రభు కోసం జీవించాను. ఆఖరికి ఆయన శిరఛేదనం చేసిన సమయంలో కూడా యేసు ప్రభుని ఆయన కాదనకుండా ఒప్పుకొని ఉంటున్నాడు. ఆ ప్రకారంగా దేవుడు తను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు? ఇద్దరు మనుషులు మనం చూస్తుంటున్నాం. ఒకరు మొట్టమొదటి వారు దావీదు, రెండవ వారు పౌలు. ఆ విధంగా నీవు నేను కూడా తగ్గించుకున్నట్లయితే, ఆ తగ్గింపు జీవితం మనం కలిగి ఉన్నట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. ఎందుకు? ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు మనకి. ఏంటది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. హెచ్చించుకున్నాడు తను తాను. నెబుకద్నెజర్ తను తాను హెచ్చించుకున్నాడు. గడ్డిలాగా మరి సింహంలాగా ఏం చేశాడు? గడ్డి వేశాడు. మరి ఫరో కూడా చాలా ఉన్నతంగా తను తాను హెచ్చించుకున్నాడు. కుక్క చావు చచ్చి ఉంటున్నాడు. హేరోదు కూడా తను తాను గొప్పగా ఊహించుకుని ఉంటున్నాడు. పురుగులు పడి చచ్చాడు. అంటే ఈ సమయంలో వారిని ఆ విధంగా ఆయన సంతోషించడం కాదు, నీవు నేను కూడా తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్నను కూడా ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. ఉన్నతమైన స్థితి దేవుడు నీకు నాకు కూడా దయచేస్తుంటాడు. కాబట్టి ప్రభువా, నీవు నా కోసం నీవు తగ్గించుకున్నావు. మరొకసారి ఆ మాటలు మళ్ళీ చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనం మరొకసారి చదువుకొని ఆ మాటలను బట్టి ప్రభువుని కనపడదాం. చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఎందుకంటే
మనం ఆయన పోలికగా పుట్టి ఉంటున్నాము. అపొస్తలుడైన పౌలు ఖండితంగా చెప్తుంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నీవు నేను కూడా చెప్పగలుగుతుంటున్నామా, నేను ఈ విధమైన దారిలో ఉంటున్నా, నీవు కూడా ఆ దారి అవలంబించినట్లయితే నీకు ఆ దారి రహదారి అవుతుందని ఎప్పుడైనా అవుతుందని చెప్పగలిగావా? కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఏమంటున్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అక్కడ చూసినట్లయితే చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎందుకు ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు కాబట్టి ఆయన పోలిక ఉంటుంది. మన కుమారుడు మన పోలిక కలిగి ఉంటే ఎంత సంతోషిస్తాం కదా. మరి యేసు ప్రభువు నిజంగా ఆయన అదృశ్య రూపి అయిన దేవుని యొక్క స్వరూపము, అదేవిధంగా ఆయన యొక్క శరీరం యొక్క మూర్తిమంతము అని చెప్పబడుతుంటుంది. కాబట్టి దేవుడు శరీరంలో కనిపిస్తాడు, ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా యేసు ప్రభువు అక్కడ కనిపించింది. అంటే దేవుడు ఉన్నది ఉన్నట్లుగా కాక శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చి ఉంటున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఉంటున్నాడు. మనమంతా కూడా దాసులము, పాపానికి దాసులమై ఉంటున్నాము. కానీ ఆ పాపము తప్ప మిగతాదంతా కూడా మన శరీరం లాగా ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన దేవుడితో ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎప్పుడు కూడా ఎంచుకోలేదు. ఆయన విడిచిపెట్టి ఉంటున్నాడు, దాన్ని వదిలిపెట్టి వచ్చి ఉంటున్నాడు. ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఇది దేవునితో పాటు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఏ విధంగా ఆలోచించాడంటే, దేవుని లాగా ఉండాలి, దేవుని కంటే ఇంకో మెట్టు ఎక్కువగా ఉండాలని ఆలోచించాడు. దేవుని లాగా ఉండాలి, దేవుని కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అని ఆలోచించాడు. ఏం జరిగింది? వెంటనే జరగాల్సిన డిస్ట్రక్షన్ అంతా జరిగిపోయింది. ఒక తోపు వేసాడు, అడుగులేని పాతాళంలో పడిపోయాడు. ఆయనలాగా, ఆయన కంటే లేదా ఆయన సింహాసనాన్ని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? ఆయన సింహాసనం దగ్గర ఆయన పాదముల చెంత నీవు నేను కూడా మనం స్థలాన్ని కోరుకోవాలి, కానీ ఆయన సింహాసనాన్ని నీవు నేను కూడా కోరుకోకూడదు. ఆయనే ఇస్తాడు సింహాసనాన్ని, కానీ నీవు నేను కూడా ఆయన స్థానంలో కూర్చోవాలి, లేదా దేవుని స్థానంలో నేను ఉండాలి అని అటువంటి ఆశను మనం పెట్టుకోకూడదు. దాన్ని కూడా తృణీకరించి ఆయన మనుషుల పోలికగా పుట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తం అంటే హిందీలో ఉంటుంది కదా, రిక్త స్థాన్ భరియే అంటే ఖాళీ స్థానాలను పూరించండి. తనను తాను రిక్తునిగా అంటే ఖాళీ చేసేసుకున్నాడు, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అయితే ఆ విధంగా చేసుకున్నాడు కనుక ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి, ప్రభా నా కోసం నీవు ఏది దాచుకోలేదు ప్రభా, నాకు ఇవ్వడానికి మొత్తం ఆయనలో స్వరూపమైన సొగసైనా లేదు. ఆయన అందాన్ని కూడా పోగొట్టుకున్నాడట. ఎందుకు? తన శరీరంలో శిక్ష విధించబడడం ద్వారా ఆయన శిలువలో చూసినప్పుడు ఒక రక్తపు ముద్దగా మారిపోయి ఉంటున్నాడంట. ఈయన మనుష్యుడా అని అనిపించుకునేటట్లుగా అయ్యాడంట. 10,000లో అతి ప్రియుడు నీ కొరకు నా కొరకు కూడా ఒక రక్తపు ముద్దగా మారిపోయి ఉంటున్నాడు. ఆయన తన స్వరూపాన్ని సొగసుని వదిలేసుకుంటున్నాడు. అదేవిధంగా దేవుని సింహాసనం అది విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, దాన్ని వదిలేసుకుంటున్నాడు. అదేవిధంగా నీ వంటి నా వంటి మంటి రూపాన్ని, నీవు నేను కూడా మంటి ద్వారా మరి సృజించబడ్డావు, అటువంటి మంటి రూపాన్ని కోరుకొని ఉంటున్నాడు. తద్వారా నీవు నేను కూడా మహిమ రూపాన్ని పొందాలని ప్రభు ఆశించి ఉంటున్నాడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు ప్రభు, నన్ను ఎంతగా ప్రేమించినాడు. నా కొరకు నిన్ను నీవు రిక్తునిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్ మై ఫాదర్. ప్రభా, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఈ జీవితంలో తృప్తి కలిగి ఉండడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. చాలా మందికి తృప్తి ఉండదు, ఇంకా చాలును అన్నది ఉన్నాయని చెప్తాడు సామెతల గ్రంథంలో. 4 ఉన్నాయంట అటువంటి. కాబట్టి చాలును, మన జీవితంలో చాలు ప్రభా, చాలా చాలు, నీవు ఇచ్చిన దీవెనలు చాలు అన్నప్పుడు దేవుడు ఎంతగా దీవించాలో అంతగా దీవిస్తుంటాడు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తాను తగ్గించుకుని ఉంటున్నాడు. తనకున్నదంతా పోగొట్టుకుని ఉంటున్నాడు. తన సొగసును, తన స్వరూపాన్ని, తన ధనాన్ని, తన బలాన్ని అంతా పోగొట్టుకుని ఉంటున్నాడు. ఆయన ఒక్కసారి ఆజ్ఞాపిస్తే మరి 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది వచ్చి వాళ్ళంతా కూడా మరి ఆయన శత్రువులను మట్టు పెడతారే. అయినప్పుడు కూడా తండ్రిని ఆ విధంగా వేడుకోలేదు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నాయకుడి నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగా. ప్రభు చిత్తాన్ని కోరుకున్నాడు, తండ్రి చిత్తాన్ని కోరుకున్నాడు కదా. నీవు నేను కూడా తండ్రి చిత్తాన్ని కోరుకుంటే, దావీదు వలె తండ్రి చిత్తాన్ని కోరుకుంటే, మరి అపొస్తలుడైన పౌలు వలె తండ్రి చిత్తాన్ని కోరుకుంటే ప్రభు నిన్ను నన్ను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు.
ప్రభా నా కోసం నిన్ను నీవు తగ్గించుకున్నాను, నా కోసం సమస్తాన్ని అప్పగించినాను, నీకు వందనాలు ప్రభా అని చెప్తాను. స్తుతించి ఆరాధించడానికి సమయం ఈ మాటల చేత స్తుతించి ఆరాధించండి.